టాలీవుడ్ లో మరో యంగ్ హీరో పెళ్లి పీటలెక్కాడు. నిన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా సింగిల్ గా కనిపించిన అఖిల్ ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ బోర్డు పెట్టేశాడు. అక్కినేని అఖిల్ మ్యారేజ్ అక్కినేని నాగార్జున ఇంట ఘనంగా జరిగింది. ఆ వివాహ మహోత్సవానికి పెద్ద ఎత్తున సినీ తారలు ప్రముఖులు తరలివచ్చారు. అక్కినేని అఖిల్ వివాహం ఘనంగా జరిగింది. అక్కినేని నాగార్జున నివాసంలోనే పెళ్లి తంతు మొత్తం అంగరంగ వైభవంగా జరగడం విశేషం. శుక్రవారం తెల్లవారుజామున ప్రియురాలు జైనబ్ మెడలో 3 ముళ్లు వేశాడు అఖిల్. అక్కినేని వారి పెళ్లి సందడికి వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మెగా ఫ్యామిలీ విచ్చేశారు. అఖిల్ క్లోజ్ గా ఉండే రామ్ చరణ్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎస్ఎస్ కార్తికేయ, అలాగే శర్వానంద్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. జైనబ్ తండ్రి జుల్ఫీ రబ్జీ నాగార్జునకు చాలా ఏళ్లుగా ఫ్రెండ్షిప్ ఉంది. జైనబ్ తో అఖిల్ స్నేహం 3 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి పీటలెక్కి 3 ముళ్లు వేసి 7 అడుగులు నడిచే వరకు వచ్చింది. జైనబ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమ్ అందుకుంది. హైదరాబాద్ లో పుట్టి ముంబైలో స్థిరపడిన కుటుంబం వీరిది. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. ఈ వివాహ విందుకు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేసే అవకాశాలున్నాయి. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా పెళ్లి పీటలెక్కడంతో ఇండస్ట్రీలో యువ హీరోలంతా కూడా ఫ్యామిలీ మెన్స్ గా మారారు అని చెప్పొచ్చు. ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకులు వీళ్ళు కోలీవుడ్ లో ఏ సినిమా తీసినా ఇండియా అంతటా ఆ మూవీ గురించి డిస్కషన్ జరిగేది. ఇప్పుడు కూడా సినిమాలు తీస్తున్నారు, కానీ ఇప్పుడు ఇండియా అంతటా విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు వారు తీసిన సినిమాలు చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టేవారు, కానీ ఇప్పుడు వారు తీస్తోన్న సినిమాలు చూసి ప్రేక్షకులు, అభిమానులు తిట్టిపోస్తున్నారు. రిలీజ్ కు ముందు వరకు కాలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్, కానీ ఇప్పుడు కాలీవుడ్స్ బిగ్ డిజాస్టర్స్ లో ఒకటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం మణిరత్నం అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. నాయకుడు కాంబినేషన్ లో సినిమా అంటే చాలా ఊహించుకున్నామని, ఇప్పుడు తగ్ లైఫ్ చూస్తే అసలు వీరి కాంబినేషన్ లోనే గతంలోనే నాయకుడు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నా అంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర అంత బ్యాడ్ టాక్ ను తెచ్చుకుంది తగ్ లైఫ్ తో మణిరత్నం, భారతీయుడు 2, గేమ్ చేంజర్ తో శంకర్, సికిందర్ తో మురుగదాస్ రీసెంట్ టైమ్స్ లో ప్రేక్షకులను దారుణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్స్. మణిరత్నం, శంకర్లను లెజెండ్స్ గా కీర్తిస్తుంది సినిమా ప్రపంచం. ఇలాంటి దిగ్గజ దర్శకులు ఇప్పుడు తీస్తున్న సినిమాలు చూస్తుంటే వారిస్తున్న వరుస షాకులను జీర్ణించుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. త్వరలో భారతీయుడు 3 తో శంకర్, మదరాసితో మురుగదాస్, సింబు మూవీతో మణిరత్నం తిరిగి రాబోతున్నారు. ఈసారైనా వీరు గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ప్రేక్షకులు, అభిమానులు ఏం కోరుకుంటున్నారో అది అందించినప్పుడే విజయాలు అందిస్తాయి. బాక్స్ ఆఫీస్ పరుగులు పెడుతుంది, రికార్డులు ఖాతాలు పడతాయి. అలా కాదని ఎవరిని పట్టించుకోకుండా సినిమాలు తీస్తూ వెళ్తే, ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ వెళితే ఫ్లాప్లు వస్తాయి, డిజాస్టర్స్ కూడా వెంటాడతాయి. అందుకే సూర్య అలర్ట్ అయ్యాడు. చేతిలో ఉన్న చిత్రాలను పూర్తిగా పక్కన పెట్టాడు. గంగువా కోసం 2 ఏళ్లు, రెట్రో కోసం 1 ఏడాది, మళ్ళీ వెట్రిమారంతో మూవీ కోసం 2 ఏళ్లు. ఇలా అయితే కెరీర్ ముందుకు సాగదని, స్పీడ్ గా ప్రాజెక్ట్స్ చేయాలని సూర్య నిర్ణయించుకున్నాడని సమాచారం. అందులో భాగంగానే ఇకపై 6 లేదా 7 నెలల్లో సినిమాలు తీసే దర్శకులతో సూర్య వర్క్ చేస్తాడట. ప్రస్తుతం కమెడియన్ ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్న మూవీని దీపావళికి విడుదల చేయబోతున్నాడు. ఆ తర్వాత లైన్ లో వెంకీ అట్లూరి తెరకెక్కించే చిత్రం ఉంది. అంతే, గతంలో ఎన్నడూ లేని విధంగా సూర్య ఈ మధ్య చాలా ప్రాజెక్టులకు గుడ్ బై చెప్పేశాడు. బాల దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలనుకుని వెనక్కి తగ్గాడు. మైథాలజీ మూవీ కర్ణా కూడా ఆగిపోయింది. ఇక కంగువా పార్ట్ 1 హిట్ కాలేదు కాబట్టి సీక్వెల్ వచ్చే అవకాశాలే లేవు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో వెట్రిమారంతో వాడివాసల్ మూవీ కూడా బ్రేక్ పడింది. ప్రస్తుతం నాగార్జున చేతిలో 2 చిత్రాలున్నాయి. 2 కూడా మల్టీ స్టారర్ మూవీసే. ఒకటి కుబేరా, మరొకటి కూలీ. ఈ 2 సినిమాలు పూర్తయిన తర్వాత నాగార్జున సోలో మూవీ స్టార్ట్ అవుతుందని ప్రచారం సాగుతోంది. అయితే కింగ్ ఇప్పుడప్పుడే సోలో మూవీ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. నాగింకా మల్టీ స్టారర్ మూడ్లోనే ఉన్నాడట. జైలర్ 2లోనూ నటించబోతున్నాడట. జైలర్ లో విలన్ క్యారెక్టర్ ఎంతగా పేలిందో తెలిసిందే. ఇప్పుడు జైలర్ 2 తెరకెక్కుతోంది. ఈ మూవీలో విలన్ గా ముందుగా పుష్ప 2 విలన్ ఫాహద్ ను అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ నాగార్జున అందుకున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మల్టీ స్టారర్ కూలీలో ఆల్రెడీ నాగార్జున నటిస్తున్నాడు. క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రివీల్ చేయలేదు, కానీ విలన్ రోల్ అని కోలీవుడ్ చెబుతోంది.
మరి కూలీలో విలన్ గా కనిపించి వెంటనే మళ్ళీ జైలర్ 2లో కింగ్ సేమ్ విలనీ కంటిన్యూ చేస్తాడా అనేది అనుమానమే. అయితే జైలర్ సీక్వెల్ కన్ఫర్మ్ కాకపోయినా తెలుగులోనే కింగ్ మరో మల్టీస్టారర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించే చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ మూవీలో నాగార్జున కీ రోల్ చేస్తున్నాడట. గతంలో పూరి దర్శకత్వంలో సూపర్, శివమణి చిత్రాలు చేశాడు కింగ్. ఇప్పుడు గెస్ట్ రోల్ కు రెడీ అవుతున్నాడు. కథేమో హీరో గురించి రాస్తాడు, కానీ సినిమాకు టైటిల్ మాత్రం హీరోయిన్ పేరు పెడతాడు. ఇది ఆ డైరెక్టర్ స్టైల్. కెరియర్ బిగినింగ్ నుంచి ఇంతే. మధ్యలో ట్రాక్ మార్చాడు, హిట్ రాలేదు. అందుకే తన సెంటిమెంట్ తానే మళ్ళీ ఫాలో అవుతున్నాడు. రవితేజ అంటే మాస్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే రవితేజ సినిమా అనగానే దర్శకులు మరో ఆలోచన లేకుండా మాస్ జాతర లాంటి టైటిల్స్ పెట్టేస్తుంటారు. ఇలాంటి హీరో డేట్స్ ఇస్తే ఒక డైరెక్టర్ మాత్రం అనార్కలి అనే టైటిల్ పెడుతున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా? ఇంకెవరు, కిషోర్ తిరుమల. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇంతకీ అనార్కలి ఎవరనుకుంటున్నారా? కేతికా శర్మాట. హీరోయిన్ ఓరియంటెడ్ టైటిల్స్ కు కిషోర్ తిరుమల కేర్ ఆఫ్ అడ్రస్. నేను శైలజ, చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహార్లు ఇలా కిషోర్ తీసే సినిమాలకు హీరోయిన్స్ ఓరియంటెడ్ గా టైటిల్ పెట్టడం ముందు నుంచి వస్తున్నదే. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి అనార్కలిని రిలీజ్ చేయాలనుకుంటున్నారట.